everyone. Good evening. It's been a lovely experience working on this film. I have a little guest appearance in it, and I can't really talk much about my role, but it was a great experience working with everyone. And I look forward to the release of the film. It's turned out to be lovely. I'd like to wish Anish all the best and the producers, and the results come out awesome. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. అలా ఎలా అని నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించిందో చెప్పనా, అష్టాచమ్మ సినిమా చూసినప్పుడు నన్ను నేను చూసుకొని స్క్రీన్ మీద అలా ఎలా ఈ హీరో అయిపోయాడు అనిపించింది. ఈ మూవీ విషయానికి వస్తే పర్టికులర్గా నాకు శ్రీరామ్, ఈ సినిమా కెమెరామ్యాన్, ఇప్పుడు దాకా చూసిన విజువల్స్ అన్నీ కూడా అదిరిపోయినాయి. శ్రీరామ్ నాకు ఎలా పరిచయం అంటే, సో పిల్ల జమీందార్ కెమెరామ్యాన్ నాకు ఇప్పుడు కూడా మా అమ్మ అంటుంటుంది పిల్ల జమీందార్లోనే ఎక్కువ అందంగా కనపడ్డామని. సో ఆ కెమెరామ్యాన్ తీసిన సినిమా అండ్ విజువల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. పిల్ల జమీందార్ కంటే అలా మొదలైంది కంటే పెద్ద సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే అలా ఉంది కాబట్టి స్టార్టింగ్లో. అట్ ద సేమ్ టైం రాహుల్ మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో, అండ్ రాహుల్ చిన్మయ్ మీ పెళ్ళికి రాలేకపోయాను, సారీ క్షమించాలి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయిన తర్వాత మీరు ఒక పార్టీ ఇస్తే దానికి వస్తా తప్పకుండా. సో అందరికీ మొత్తం టీంకి అందరు నాకు పర్సనల్గా తెలియదు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఆయనకు బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు వెనకాల. ఇంతమంది మీరందరూ నా సినిమాకి వస్తారని ప్రామిస్ చేస్తే నా నెక్స్ట్ సినిమాకి ఆయన్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటాను. సూపర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ సెలబ్రేషన్లో నన్ను కూడా భాగం చేసినందుకు, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్, అండ్ మీ ఎనర్జీ వల్ల దిస్ ఈవెంట్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. భీమ్స్ ఐటమ్ సాంగ్ లాంచ్. అలా ఇలా ఈ టైటిల్ వింటుంటే నాకు నానిగారి సినిమా అలా మొదలైంది గుర్తుకొస్తుంది. సో నాకు రాహుల్ చాలా మంచి ఫ్రెండ్ అండ్ చాలా మంచి వ్యక్తి. సో రాహుల్కి ఇది పెద్ద బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. సాయి శ్రీరామ్ తన ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఇందాక నానిగారు చెప్పినట్టు పిల్ల జమీందార్ ఆయన చేస్తే సుకుమారుడు శ్రీరామ్ నాకు చేశాడు, అండ్ అందులో మేబీ నేను ఆ సినిమాలో కనిపించినంత అందంగా ఏ సినిమాలో మేబీ నేను కనిపించనుండను, అంత బాగా చేశాడు శ్రీరామ్. సో శ్రీరామ్ గారికి, అలాగే భీమ్స్ గాలిపటంతో నాకు సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. సో భీమ్స్ నెక్స్ట్ ఇయర్ తను ఎవరికి దొరకడండి, అంత బిజిఎస్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతున్నాడు. అలాగే కిషోర్ భయ్య నా లవ్లీ కాంబినేషన్. సో కిషోర్ భయ్యకి, సో ఎంటైర్ టీమ్ ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ అశోక్ గారి గురించి ఏది అడిగినా కాదు లేదు అసలు ఏం జరుగుతుంది తెలియకుండా, ఇది ఎక్కడ లొకేషన్స్, ఆ లొకేషన్స్ కవర్ గురించి ఒక 1 వీక్ తిరిగాం, 2 lakhs ఖర్చు పెట్టాం. ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఎవ్వరు ఇవ్వరు. దానికి మాత్రం థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్స్. అండ్ అనీష్ గారు, ఏం చేస్తానా కాదు నాకు అందంగా కావాలి, ఏం చేస్తారో తెలియదు కానీ 220 crores అయిపోవాలి నాకు. బడ్జెట్ లిమిట్ పెట్టి ఏం చేస్తారో తెలియదు 220 crores నాకు సినిమా అయిపోవాలని చెప్పారు. బట్ అలాగే ఫినిష్ చేసాం మ్యాక్సిమం, కానీ ట్రై చేసాం, కొంచెం ఎక్కువైంది. దానికి మాత్రం ప్రొడ్యూసర్ గారు ఏమీ అనలేదు. ఇంకా ఇందులో భయం చేసిన వెనిల్ కిషోర్ గారికి అండ్ రాహుల్ గారు, మీ కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్. ముందుగా నేను అనీష్ గురించి బేసిక్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాము. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్ భయ్య అనీష్ గారు అండ్ అశోక్ గారు. ఫ్రాంక్గా చెప్తున్నా, మేము యాక్టింగ్ చేసేటప్పుడు నేను రాహుల్ అనుకునే వాళ్ళం, భయ్య కొంచెం లాస్ట్ మినిట్లో కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాము, కామెడీ బాగా పండిద్దాము అనుకుంటాం. బాగా పండిస్తాం, ఏదో పండించిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్తో చూస్తాం మానిటర్లో. మా అనీష్ ఉంటాడు పక్కనే, మాకేమో చిన్న అరే అక్కడి నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఒక చిన్న కాంప్లిమెంట్ వస్తుంది, కిషోర్ భయ్య బాగా చేశారు భయ్య అంటారు అనుకున్నా. ఆయన బాగా చూసి అరే ఏం బ్లాగ్ కదా, అరే ఏం లుక్ కదా అంటాడు. భయ్య బ్లాగ్ బాగుంది భయ్య, శ్రీరామ్ చాలా బాగా చేసిన కరెక్టే, కానీ భయ్య లాస్ట్ మినిట్లో చిన్న పంచులు ఇచ్చాం భయ్య చూసాను, బాగుంది బాగా చూసాను. కానీ భయ్య శ్రీరామ్ భయ్య అని సినిమా మొత్తం శ్రీరామ్ 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 గురించే మాట్లాడు మొత్తం. నాకు స్టేజ్లో నాకు డిప్రెషన్ పోయినా నిజంగా, అంటే ఇంత కష్టపడుతున్నా అని చెప్పి. జెన్యున్గా ఈ మధ్య కాలంలో నేను ఎవరి మీద జెలసీ అనిపించలేదు. ఈ సినిమా పూర్తిగా డామినేట్ చేశారు శ్రీరామ్ భయ్య. హ్యాట్స్ ఆఫ్ భయ్య ఫర్ యువర్ సినిమాటోగ్రఫీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. స్పెషలీ థ్యాంక్స్ టు సూపర్ ప్రొడ్యూసర్. బాటమ్ ఆఫ్ హార్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నా ఎంటైర్ టీమ్ వీ స్ట్రగుల్ లాట్ ఫర్ ద ఫిలిం. బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ మోర్ ఓవర్ రాహుల్ భాయ్ అండ్ అనీష్ అన్నకు థ్యాంక్స్. రాహుల్ అండ్ వెనిల్ కిషోర్ అన్నకు థ్యాంక్స్. ఎందుకంటే త్రోడ్ ఫిలింలో 60 days వర్కింగ్ డేస్లో మేము ముగ్గురం అన్ని ప్లేసెస్లో ఉన్నాం అంటిల్ ఒక సోలో సాంగ్స్ తప్ప. సో బోత్ ఆఫ్ యూ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.
అండ్ రవి అన్న ఇట్స్ అ నెగిటివ్ రోల్. మాతో ఎంటర్టైన్మెంట్గా అవుట్డోర్లో షెడ్యూల్లో మేము చేసి మీరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. వీళ్ళు నాకు బాగా బిహైండ్ నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఎంటైర్ ఇంకా మిగతా 3 గర్ల్స్ అంటే సీన్లో మొత్తం వాళ్ళు, సీన్ తర్వాత మొత్తం నేనే అండి. అందుకొరకు వాళ్ళు చెప్పలేకపోయారు. సో థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం యూనిట్ని థ్యాంక్స్ చేయాలి. అది సెపరేట్గా నేను చేస్తాను. చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఒక విషయం చెప్పాలి, అప్కమింగ్ హీరోస్కి ఒక ఫన్ స్క్రిప్ట్, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక స్క్రిప్ట్ దొరకడం చాలా కష్టం. అలాంటి ఒక స్క్రిప్ట్ దొరికినప్పుడు దానికి ఒక మంచి సపోర్ట్ ఇస్తున్న ప్రొడ్యూసరు, మంచి టెక్నీషియన్స్, కో ఆర్టిస్ట్ అందరు దొరకడం చాలా కష్టం. అందరు దొరికిన తర్వాత దాన్ని మొత్తం యూనిట్ కలిసి బాగా ఎగ్జిక్యూట్ చేయడం ఒక పెద్ద మిరకలే. సో రిలీజ్ ముందు చెప్పకూడదు, కానీ అట్లీస్ట్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరూ. సో నాకు ఇది ఒక మిరకలే, బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ క్వాలిటీ ప్రాజెక్ట్స్. అండ్ అలాంటి ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి శ్రీరామ్ గారు, లైక్ ఈ సెడ్ వన్ ఆఫ్ ద హీరోస్. 3 హీరోస్ అని ఒక పని చేశారు, అసలు 4 ఉన్నారు, సాయి శ్రీరామ్ గారు కూడా. అండ్ ద హీరో ఆఫ్ ద డే బీమ్స్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏంటి బ్రో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఆల్రెడీ. And the lovely 2 heroines and Banu, who did a guest appearance. Thank you for making the whole experience wonderful. ఈ సేమ్ వెన్యూలోనే అన్నపూర్ణ 7 acres-లోనే నా ఫస్ట్ ఫిల్మ్ ఆడియో రిలీజ్ జరిగింది. దాంట్లో కూడా చిన్మయి హీరోయిన్కి డబ్బింగ్ చేసింది. అండ్ ఆ ఆడియో హిట్ అయింది. సో హోప్ఫుల్లీ దిస్ ఆడియో విల్ ఆల్సో బీ అ హిట్. Beams deserves a hit for all the lovely songs that he's given us. Prince Garu, I request you to launch the song 6. సాంగ్ 6 లాంచ్. ఈ ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు బాగా చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశారు తెలియదు, కానీ ఈ ఫంక్షన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ గారు కాబట్టి సాంగ్స్ చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయి. అంటే నేను చూసిన ఇప్పుడు 3వ సాంగ్ సరిగా వినిపించలేదు నాని గారు చెప్పినట్టు. ముందు 2 సాంగ్స్ ఉవ్వా ఉవ్వా సాంగ్స్ కానీ మా సాంగ్ కానీ చాలా బాగుంది. సో ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఈ విజువల్స్ అవన్నీ సాయి శ్రీరామ్ గారు, ఆయన గురించి అందరూ చెప్పారని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను రావడానికి కారణం కూడా ఆయనే. ఇంకా ఈ టీము రాహుల్ అందరికీ బెస్ట్ ఫ్రెండ్, నాకు కూడా బెస్ట్ ఫ్రెండే. వెన్నెల కిషోర్ చెప్పినట్టు వెన్నెల కిషోర్, షాని వీళ్ళందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని. అలా ఎలా కలెక్ట్ చేసిందని బాబు అందరూ ఆశ్చర్యపోవాలి, అలా ఎలా హిట్ అయిందని అందరూ గొప్పగా చెప్పుకోవాలి. సో అందరికీ అలా ఎలా పేరు వస్తుందని ఆశ్చర్యపోయినంత గొప్ప పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎదుట కలదు అని తెలుసా ఎదకు వెదుకుతున్న తన వెలుగు, తెలిసి తెలిసి కలిగిందా తనకు తెలియని మరుపు, చిటికెళ్ళు వేస్తున్నావు వినపడనే లేదా. నా గురించి చాలామంది అనుకునేది ఏంటంటే జానపదాలు చేస్తాడు బీమ్స్, లేదంటే మాస్ సాంగ్స్ చేస్తాడు. ఎందుకంటే బిఫోర్ వచ్చాయి కదా, సర్రా ఏ సర్రా ఏ సర్రా ఓ మేరా దిల్ లుట గయి, సర్రా ఓ మేరా దిల్ లుట గయి, ఏ బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ బాబు బుర్రామి సౌకిర్రు చెప్పుల నవ్వాబు, ఏ పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరైరా గాలిపటం. దాని తర్వాత రాహుల్ సార్తో అరే ఉడల మర్రి చెట్టు కింద ఆడే ఆటేంది, ఏయ్ డన్నక 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 డడ్డన డన్నక డన్నక డన్న. లైఫ్ అంటే 2020 యూత్ అంటే ఖట్టి మీటి, లైఫ్ అంటే 2020 యూత్ అంటే ఖట్టి మీటి, ఆ గూగుల్ సెర్చ్ ఇంజన్ కే దొరకని దిల్ కి రిథమ్ మే మారో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మీ అందరికీ పాటలు నచ్చాలని, నచ్చుతాయని, ముందు మేము మరింత సంతోషంగా ఉత్సాహంగా పనిచేసేదానికి మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఈ మ్యూజిక్ లాంచ్లో సీడీని లాంచ్ చేసుకునే సమయం ఇప్పుడు. లెట్ మీ వెల్కమ్